అంటే మొన్నటి ఎలక్షన్స్ 2014 ఎలక్షన్స్ అంటే కమ్యూనిస్ట్ పార్టీకి దాదాపు భారతదేశంలో 90 సంవత్సరాల చరిత్ర ఉంది. 64లో 2గా చీలిపోయారు మీరు. 67 నుంచి మీరు సిపిఐగా మీరు పోటీ చేస్తూ వచ్చారు. బట్ 2014 ఎన్నికల్లో చూసేటప్పటికి అంటే దేశవ్యాప్తంగా సిపిఐ ఓట్ పర్సంటేజ్ లిటిల్ లెస్ దాన్ 1%కి వచ్చేసింది. అది దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి. సో దీన్ని అంటే ఇప్పుడు ప్రజెంట్ సినేరియోలో కమ్యూనిజానికి కాలం చెల్లింది, అందుకే ప్రజలు కమ్యూనిస్టుల పట్ల అంతగా ఆదరణ చూపటం లేదు అనేటువంటిది ఒక వాదన వచ్చింది. దానికి మీరేమంటారు? ఇది మన భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ పార్టీకి కొద్దిగా గడ్డు కాలమే. ఎందుకంటే అది ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా సరే ఎక్కడ కూడా ప్రపంచంలో ఫ్లరిష్ కావడం లేదు. మన భారతదేశానికి సంబంధించి కూడా ఏమంటే ముఖ్యంగా నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత ఇవాళ దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, సామాజిక ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా కమ్యూనిస్టులకి ఇది కొద్ది గడ్డు కాలమే. తర్వాత రెండోది ఏమనుకుంటానంటే ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించి ఇవాళ భారతదేశంలో ఉన్న సోషల్ స్ట్రక్చర్ని కమ్యూనిస్టులుగా సరైన అంచనా కట్టలేదేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఉన్న ఈ కులాలు, ఎందుకంటే ప్రపంచంలో వేరే దేశంలో మతాలు ఉన్నాయి కానీ కులాలు లేవు. కులాలు ఉన్న మతం హిందూ మతం మాత్రమే. కాబట్టి హిందూ మతంలో వస్తున్న ఈ కాంట్రడిక్షన్స్ లేదా హిందూ మతంలో ఉంటున్న ఈ అంతరాలు, కులాల మధ్య ఉన్న దొంతర్లు ఇవన్నీ కూడా అవి సరిగా అంచనా వేసి సరైన సమయంలో మా వాళ్ళు టేకప్ చేసింటే ఇంత ఉండేది కాదు. ఏ సంవత్సరం అంటారు ఇది? ముందు నుంచి కూడా మా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఈ ఒక వాదన ఉంది. మీరు అన్నట్టుగా చైనా రెవల్యూషన్ కానివ్వండి, క్యూబాలో జరిగింది కానివ్వండి, వియత్నాంలో జరిగినటువంటి కమ్యూనిజం ఒక విజయాలు భారతదేశంలో రాకపోవడానికి కుల వ్యవస్థ ఒక కారణం, అక్కడ కుల వ్యవస్థ లేదు కాబట్టి అనేటువంటి వాదన ఉంది. దాని గురించేనా మీరు చెప్పేది? నేను అనేది ఏమంటే ఏ దేశానికి ఆ దేశానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. భారతదేశంలో ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడిదారీ విధానం ఉంది, అదేవిధంగా మన భూస్వామ్య ఇది భూమికి సంబంధించిన ఆ ఇష్యూ ఉంది. దానితో పాటు అదనంగా ఈ కుల సమస్య కూడా ఉంది, అంటరానితనం ఉంది. ఒకే మతస్థులు ఇంకో కొన్ని కులాల వాళ్ళని ఇంట్లోకి రానివ్వరు, దేవుని గుళ్ళేకి రానివ్వరు. ఇలాంటి అంటరానితనం ఉన్నది. కాబట్టి ఏమంటే ఈ పేరుకి హిందూ మతం అయినప్పటికీ, మెజారిటీ హిందువులైనప్పటికీ హిందువులంతా ఒకటి కాదు, హిందువుల్లో కులాలు ఉన్నాయి. దీనికి తోడు భారతదేశమంతా ఒకే దేశమని మనం ఎంత చెప్పినప్పటికీ ప్రాంతీయ అసమానతలు బలంగా ఉన్నాయి. తర్వాత ప్రాంతీయ అసమానతలు ఉండడమే కాకుండా ఒక ప్రాంత ప్రజలకి మరో ప్రాంత ప్రజలకు కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి ఏమంటే భారతదేశంలో ఉన్నటువంటి మల్టిప్లిసిటీ దీన్ని అర్థం చేసుకోవడంలో మన కమ్యూనిజం సిద్ధాంతాన్ని అన్వయించడంలో పొరపాటు జరిగిందని మాత్రం నేను స్పష్టంగా అనుకుంటాను. ఇది ఈవెన్ స్వతంత్ర పోరాట కాలంలోనూ కూడా ఇది జరిగింది, ఆ తర్వాత కూడా జరిగింది. దానికి నేను చెప్పే ఉదాహరణ ఏమంటే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారిలో తప్పొప్పులు ఏమున్నాయి అనే దానితో నిమిత్తం లేకుండా అంబేద్కర్ గారు అంటరాని ప్రజల తరఫున, అణగారిన వర్గాల తరఫున అసలు ఒక సైనికుని మాదిరి నిలబడ్డాడు ఫ్రమ్ మొదటి నుంచి చివరి వరకు. తర్వాత ఆయన ఎప్పుడూ గాంధీకి అనుకూలంగా లేడు, ఎప్పుడూ పెద్ద కాంగ్రెస్కి అనుకూలంగా లేడు. ఆయన కాంగ్రెస్ వాళ్ళు మేనేజ్ చేసి కాంగ్రెస్ వాళ్ళు మంత్రివర్గంలో పెట్టుకోగలిగారు. కానీ ఈ కోట్లాది మంది అణగారిన వర్గాల తరఫున, అంటరానితనం అనుభవిస్తున్న ప్రజల తరఫున పోరాడుతున్న వ్యక్తిని కమ్యూనిస్టులు కలుపుకోలేకపోయారు. అంబేద్కర్తో కలిసి చేసి ఉండాల్సిందే, చేస్తుంటే బాగుండేదని. ఖచ్చితంగా చేసి ఉండాల్సిందే, ఖచ్చితంగా చేయాలంటున్నాను. ఊరికి చేసి ఉండాల్సిందని కాదు, ఖచ్చితంగా చేసి ఉండాల్సిందే. ఒక చారిత్రక తప్పిదం. ఖచ్చితంగా చారిత్రక తప్పిదము అనేది నేను నిర్ణయించడం అనేది కాదు. కానీ బట్ నేననేది ఏమంటే అసలు కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిందే అణగారిన వర్గాల కోసము. అత్యంత నికృష్టంలో ఉంటూ పాపం ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు, అవమానాలకు గురవుతున్న వాళ్ళు, వాళ్ళ కోసం పుట్టిన పార్టీ ఇది. ప్రపంచంలోనే శ్రామికుల కోసం పుట్టిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్ర జెండా. అలాంటి పార్టీ వాళ్ళతో కోసం పోరాడుతున్న వాళ్ళని మనం కలుపుకోలేకపోయినాం. ఇప్పుడు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతుంది. అదేమో మీరు చెప్పేది అంబేద్కర్ గారిది కలుపుకొని ఉంటే బాగుండేది అనేటువంటిది ఒకటి వచ్చిందండి. అంటే 1992 తర్వాత ఎస్పెషల్లీ ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టబడిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారి హయాంలో అక్కడి నుంచి డిక్లైన్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చా? ఎందుకంటే
అక్కడి నుంచి కమ్యూనిజం క్షీణత. కమ్యూనిస్ట్ పార్టీ క్షీణతని కాదు, ముందు నుంచి కూడా ఈవెన్ పెరగాల్సిన సమయంలో కూడా పెద్దగా పెరగలేకపోయింది. తర్వాత పెరిగిన తర్వాత కూడా ఒక దశ చేరుకున్న తర్వాత కూడా మరింత ముందుకు పోవాలి, మరింత ముందుకు పోలేకపోతుంది. మీరు అన్నట్లు న్యూ ఎకనామిక్ పాలసీస్ ఇది వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే టోటల్గా ఆర్థిక రంగమే మారిపోయింది. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి, రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి. దీనికి తోడు ఈ ప్రాంతీయ ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ లోకల్ ఆస్పిరేషన్స్ అంటే వాళ్ళ ప్రాంతీయ వాళ్ళకి కావాల్సినవి వాటిపైన ఇది వచ్చినాయి. ప్రాంతీయ పార్టీలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చి అవి పెరిగిన తర్వాత కూడా ఆ రకంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ నష్టపోయింది. అంటే ఓటు క్యాచర్ అంటే ఒక అంటే గతంలో చాలా స్టాల్ వర్డ్స్ ఉన్నారు. సిపిఐ పార్టీలు తీసుకుంటే జాతీయ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, వాళ్ళ వల్ల కొన్ని ఓట్లు సిపిఐకి పడే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం అటువంటి పరిస్థితి కూడా పోయినట్టుంది. ఇలా వాళ్ళ స్టాల్వర్డ్స్ వల్ల ఓట్లు వచ్చాయని కాదు, స్టాల్వర్డ్స్ వారు ఎట్లయినారంటే ప్రజా ఉద్యమాల ద్వారా వాళ్ళకి ఆ పేరు వచ్చింది. అంతేగాని ఈ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆ రోజుల్లో కూడా వాళ్ళు ప్రజా ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు, ఆందోళనకు నాయకత్వం వహించారు, జైళ్ళకు పోయారు, అనేక త్యాగాలు చేశారు. కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళ ఆస్తులు కూడా త్యాగం చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ పోరాటాల ఫలితంగానే వాళ్ళకి ఆ పేరు వచ్చింది. దానివల్లనే ఆ రోజుల్లో వాళ్ళకి ఓట్లు కూడా వచ్చినాయి. ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారి కంటే కూడా రావినారాయణ రెడ్డి గారికే అత్యధిక మెజారిటీ వచ్చిందని అంటే అది రావినారాయణ రెడ్డి గారు జవహర్లాల్ నెహ్రూ గారి కంటే గొప్పవారని కాదు సమస్యది. అక్కడ అట్లా కాదు మనం పోల్చాల్సింది. తెలంగాణ ఉద్యమం యొక్క ప్రభావం, తెలంగాణ సాయుధ పోరాటం ఆ రోజు ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించింది కాబట్టి ఆ పోరాట వీరునిగా రావినారాయణ రెడ్డిని ప్రజలు అంత అభిమానించి ఆయనకి ఓట్ల రూపంలో అది చూపారు. అది అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు చివరి దశలో రావినారాయణ రెడ్డి గారు కూడా కమ్యూనిజాన్ని విడిపోయారు కదా. విడిపోయింది ఏం లేదు, ఆయన కమ్యూనిస్ట్ పార్టీగా యాక్టివ్గా ఆయన పార్టీ లీడర్గా లేడు అంతే తప్పితే ఆయన చివరి వరకు కమ్యూనిస్ట్గానే ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ ఇదిగానే ఉన్నారు. అయితే